వెల్కమ్ టు ఐఏసి రైల్వేలో ఏఎల్పి జాబే లక్ష్యంగా పెట్టుకున్న స్టూడెంట్స్కి సో ఆల్రెడీ మనకి అప్డేట్ వచ్చిందమ్మా. అంటే లైక్ స్టేజ్ 1 అయిపోయింది మన ఎగ్జాము, అదేవిధంగా స్టేజ్ 2 ఎగ్జామ్ కూడా అయిపోయింది. దెన్ రిజల్ట్ రాబోతున్నాయి. దానికన్నా ముందు రిజల్ట్ కన్నా ముందే మనకి ఏదైతే థర్డ్ స్టేజ్ ఉందో కీలకమైంది, దట్ ఈస్ ద సైకోమెట్రిక్. సో ఆ స్టేజ్ ఎప్పుడు జరగబోతుంది అనేది కూడా మనకి ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగిందమ్మా, ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అంటే అర్థం చేసుకోండి, టైర్ 1 క్లియర్ చేసి అండ్ అదే విధంగా స్టేజ్ 2 కూడా సో క్లియర్ కాబోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా 100% మీ కాన్సన్ట్రేషన్ సైకోమెట్రిక్ మీద ఉంచండి. మీరు దాదాపు 1.5 year నుంచి కష్టపడుతూ ఉన్నారు, అంటే లైక్ ఏఎల్పి జాబ్ కొట్టాలని. ఆ సమయం వచ్చేసింది. సో ఈ ఏదైతే నెక్స్ట్ ఉన్న 15 days ఉన్నాయో, సో 15 to 18 days చాలా చాలా కీలకమమ్మా. సో ఏదైతే ఈ సైకోమెట్రిక్ టెస్ట్ ఉందో, ఏదైతే మనకి ఏఎల్పి 2024 నోటిఫికేషన్లో సో సైకోమెట్రిక్ టెస్ట్ అనేది మనకి ఎప్పుడు ఉండబోతుందమ్మా. సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో దట్ ఈస్ మనకి సో 15th July రోజు మనకు ఉండబోతుందమ్మా. ఎప్పుడు ఉండబోతుంది? 15th July రోజు మనకి సైకోమెట్రిక్ ఎగ్జామ్ ఉండబోతుంది. అంటే అన్ని జోన్స్ ఒకేసారి జరిగిపోతాయమ్మా. సో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని రోజుల ముందు మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఈ కాల్ లెటర్ అంటే, దెన్ మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు, డౌన్లోడ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ విల్ బి స్టార్ట్ 4 days ప్రియర్ టు ది ఎగ్జామ్ డేట్ మెన్షన్స్ ఇన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్ అనడమా. ఓకే రైట్, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం ఎంతో ప్రిపరేషన్ తో చేస్తున్నాము, ఇంకా సబ్జెక్ట్స్ రిలేటెడ్ మన ప్రిపరేషన్ కాదు, మనం సైకోమెట్రిక్ అంటే ఇది కంప్లీట్లీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్ గా July 15th ఎగ్జామ్ జరగబోతుందమ్మా. దెన్ రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ గా ఇస్తారు. సో మేము ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం, చాలా ఫాస్ట్ గా ఎగ్జామ్ డేట్స్ వస్తాయి. సో అదే విధంగా సైకోమెట్రిక్ సో ఏదో డిలే అవుతుంది అని చాలా మంది అనుకున్నారు, బట్ అలా ఏం లేదు. సో ముందుగానే మీకు కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇమీడియట్ గా రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, సో కాబట్టి సైకోమెట్రిక్ అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే 30% వెయిటేజ్ మనకి ఈ సైకోమెట్రిక్ లో స్కోర్ ని కూడా మనకి ఫైనల్ మార్క్స్ లో మనకి యాడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు ప్రిపరేషన్ అయిపోయింది, అంటే లైక్ మీరు ఏదైతే స్టేజ్ 2లో రాసేసారో ఇంకా అక్కడ వచ్చిన స్కోర్ ని మనం ఏం చేంజ్ చేయలేము. సో కాబట్టి మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ సైకోమెట్రిక్ టెస్ట్ మీద. ఓకే, సో మనం సైకోమెట్రిక్ టెస్ట్ గురించి ఆల్రెడీ ఐఏసిఈలో ఒక ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అదే విధంగా ఆన్లైన్ కోర్సు కూడా లాంచ్ చేసి ఆన్లైన్ కోర్సులో కూడా మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ని ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అదే ప్యాటర్న్ లో మన టెస్ట్ సిరీస్ ఉంటుందమ్మా. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన టెస్ట్ సిరీస్ ని తీసుకోండి. మన ఆన్లైన్ కోర్స్ ఆల్రెడీ ఉంది. అదే విధంగా ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి మనకి మండే 30th June నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి సో ఈ ఆఫ్లైన్ బ్యాచెస్ గురించి ఆన్లైన్ కోర్స్ డీటెయిల్స్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అప్డేట్స్ ని ఫాలో అవ్వండి. అదే విధంగా ఈ July 15th ఉంది కాబట్టి మనకి ఏదైతే ఈ 15th వరకు ప్రతిరోజు మనం ప్రాక్టీస్ మీద మన మైండ్ ని ఉంచాము అంటే దాన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు మా సైకోమెట్రిక్. ఓకే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ అదే విధంగా ఇక్కడ కొన్ని మీకు ఇస్తారనమాట క్లియర్ గా ఈ ఆధార్ గురించి ఎంట్రీ, వీటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే లైక్ బయోమెట్రిక్ తో మీ ఆధార్ లింక్ సో ఏదైతే తంబు ఇవ్వాలో సో వాటన్నిటిని కూడా జాగ్రత్తగా గమనించండి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా July 15th మనకి ఎగ్జామ్ డేట్ ఇచ్చారు కాబట్టి సో దానికి రెడీగా మనం ఉందామన్నమాట. ఆల్రెడీ ఐఏసిఈ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఇంకా కూడా అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, సో రిజల్ట్ రాగానే మేము స్టార్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళు, సో రిజల్ట్స్ తో సంబంధం లేకుండా మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీకు స్కోర్ కార్డ్ ఏంటి అనేది తెలుసు. పార్ట్ బి మనం క్వాలిఫై అయ్యామా లేదా, పార్ట్ ఏలో మన స్కోర్ ఎంత వచ్చింది అనేది మీ అందరికీ తెలుసు కాబట్టి సో దీన్ని ప్రాక్టీస్ చేస్తే లాస్ ఏమి ఉండదు. సో కాబట్టి 100% మీ ఎఫర్ట్ ఇప్పటి నుంచి సో సైకోమెట్రిక్ మీద పెట్టండి. అంటే ఫుల్ డే అవసరం లేదండి. సో ఆల్మోస్ట్ 18 hours 17 hours దీని మీద కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఒక డైలీ అంటే మీరు
కొన్ని సెక్షనల్ టెస్టులు రాయాలి, అదే విధంగా ఫైనల్ మార్క్స్ రాయాలన్నమాట. ఓకే రైట్. సో కాబట్టి అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి మీకోసం IACE సో ఆఫ్లైన్లో బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది, అదే విధంగా ఆన్లైన్లో కూడా కోర్స్ ఆల్రెడీ రెడీగా ఉంది, అదే విధంగా టెస్ట్ సిరీస్ కూడా సో మనకి ఆన్లైన్లో ఉన్నాయమ్మా. సో కాబట్టి మార్క్ టెస్టులు ఉన్నాయి, సెక్షనల్ టెస్టులు ఉన్నాయి, అవి కూడా ఎగ్జాక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ స్క్రీన్ ఎలా ఉంటుందో అదే ఓరియంటేషన్లో అదే ప్యాటర్న్లో మనం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వీటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, IACE టెలిగ్రామ్ ఛానల్. అదే విధంగా మన ఏదైతే యూట్యూబ్ ఉందో యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు అప్డేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. ఓకే రైట్. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎగ్జామ్ డేట్ వచ్చింది, దాన్ని ఇంకా సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, సీరియస్ ప్రాక్టీస్. దీన్ని ప్రిపరేషన్ అనటం కన్నా కూడా సీరియస్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. సో 100% మీరు బెస్ట్ స్కోర్ కొడతారు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా.